మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హాయ్ గైస్, ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, నాకు ఒక 45 లక్షల రూపాయల కార్ కొనాలని ఇంట్రెస్ట్ చాలా కాలంగా ఉందన్నమాట. కార్ పేరు చెప్తాను, ఇన్నోవా హైక్రాస్ అనేది టయోటా బ్రాండ్ది. అయితే ఆ కారు ఈఎంఐ కూడా ఇంచుమించుగానే 45,000 అలా అవుతుంది నెలకి. నేను మీ వీడియోస్ చూస్తుంటాను, మీతో నేను అప్రోచ్ అవుతుంటాను కాబట్టి దాన్ని కట్టి ఈఎంఐ ఏదో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ నాకు కార్ కూడా కావాలి. అయితే ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ ఈఎంఐ నాకు భారం అనిపించకుండా వెళ్ళిపోతూ ఉండాలి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? సో ఒకటే జిందగీ అండి, అందుకని కోరికల్ని పోస్ట్ పోన్ చేసుకునే బదులు, కోరికల్ని దూరంగా ఉండే బదులు కోరికల్ని తీర్చుకునే కళ్ళి ప్లాన్ చేసుకోవటంలో తప్పేం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఎంత అనేది. తన దగ్గర క్యాపిటల్ ఏం లేదంటున్నారు, ఓన్లీ ఈఎంఐ కట్టే కెపాసిటీ మాత్రమే ఉందంటున్నారు. ఓకే, సో క్యాపిటల్ కనుక ఉంటే అది ఈజీ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు లోన్లో తీసుకున్నాం అనుకోండి, రఫ్గా ఇయర్లీ 10% per annum పడుద్ది ఇంట్రెస్ట్. అంటే మీరు మంత్లీ 50,000 అలా ఈఎంఐ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, మీరు 10% per annum లోన్ తీసుకుంటున్నప్పుడు ఆ అమౌంట్ ఎంతో కొంత మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 20% per annum సంపాదించుకోవచ్చు అనమాట. అందుకని కారు 45 lakh అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 22 lakh కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే డబ్బుతోటి ఇక్కడ 20% per annum వస్తుంది కాబట్టి ఆ కారు కట్టొచ్చు ఈఎంఐ. ఎవ్రీ మంత్ మీరు అలా కట్టలేరు, బట్ ఇయర్లీ ఒకసారి ఈ డబ్బులు విత్డ్రాల్ చేసుకొని దాన్ని కట్టేయచ్చు అనమాట. అలా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఆ కొనటానిలో కనీసం 50% మనీ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి. ఓకే, అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ 25 lakh మీకోసం వర్క్ చేస్తూ ఉంటుంది, అది కారు మనీని రిప్లేస్ చేసేది, ఇంకా వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఇది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కారును కూడా రిప్లేస్ చేస్తుంది, మొత్తం కారు రిప్లేస్ చేస్తుంది. సో మీ దగ్గర 22 lakh అనుకుంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అమౌంట్ని. ఓకే, ఇప్పుడు కారు కొనుక్కోండి. కారుకి ఈఎంఐ కట్టే కెపాసిటీ మీకు ఎట్లా ఉందంటున్నారు కాబట్టి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోండి. 1 yearకి ఒకసారి ఈ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోండి, ఆ కార్ సరిపోదు, రిప్లేస్ అవుతుంది. అంటే చాలా మంది డైరెక్ట్ గా ఒక డౌన్ పేమెంట్ పెట్టి కార్ కొంటూ ఉంటారు కదా. ఆ డౌన్ పేమెంట్ ఇన్ కేసు 50% అయితే దాని ముందు కార్ కొనడం కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుని అది ఈఎంఐ మీద డైరెక్ట్ తీసుకోమంటారు. తీసుకోండి. కాకపోతే మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్, అందుకని ఎవ్రీ మంత్ లో కన్సిస్టెన్సీ రాదు. కానీ బట్ 1 or 2 years టైం ఇస్తే కనుక డెఫినెట్ గా దట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద ఇయర్లీ యావరేజ్ మీద 20% అనమాట. అందుకని డైరెక్ట్ ఎవ్రీ మంత్ ఈఎంఐ అక్కడి నుంచి రాదు నీకు, బట్ ఇయర్లీ ఒకసారి నువ్వు కొన్ని యూనిట్లు అమ్మేసి ఆ డబ్బుల్ని అటు రీప్లేస్ చేయొచ్చు అనమాట. చాలా వరకు ఎంత మనీ అనేది ఇక్కడ మనం పొదుపు చేయడానికి స్కోప్ ఉంటుంది. 50% దాకా సేవ్ చేయొచ్చు నువ్వు. అలాగే నా దగ్గర 25 lakh కూడా మ్యూచువల్ ఫండ్ కొనడానికి అమౌంట్ లేదనుకోండి, ఆ సినారీలో ఏంటంటే కారు కొనటాన్ని క్యాన్సిల్ చేసుకోమాకండి, బట్ పోస్ట్ పోన్ చేసుకోండి. కొనేదాన్ని పోస్ట్ పోన్ చేయండి, ఒక 4 years పోస్ట్ పోన్ చేయండి. అప్పుడు ఏం చేస్తారు, ఈఎంఐ ఇప్పటి నుంచే కడుతున్నట్టు ఊహించుకొని ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్ కి 50,000 ఈఎంఐ కట్టండి మ్యూచువల్ ఫండ్స్ కి. అప్పుడు 4 years కల్లా మ్యూచువల్ ఫండ్ లో 20-25 lakh ఈజీగా ఫండ్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు కార్ తీసుకోండి ఈఎంఐలో. అందుకని 4 years పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు, లేదా 25 lakh క్యాష్ ఉన్నా సరే ఈఎంఐ సింగిల్ పేమెంట్ కట్టే బదులు మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం వల్ల లాంగ్ టర్మ్ లో మీరు కార్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మీరు ఏ అసెట్ అయినా సరే ఒకటి కొనే ముందు అది ఎంత వడ్డీ అవుతుందో మనకు చూసేసుకొని అంత వడ్డీ డబుల్ వచ్చే చోట మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ గోల్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా ఒక రకంగా. అయితే ఈ ఫైనాన్షియల్ గోల్స్ ని ఎలా రీచ్ అవ్వాలి, ఇంకా స్మార్ట్ గా ఎలా చేయాలనే దానిపై మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే వర్క్ షాప్ అయితే రాబోతుంది కదా. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్ షాప్ అనే దాంట్లో ఈ ఫైనాన్షియల్ గోల్స్ తో పాటు ఇంకా ఎలాంటి అంశాలు ముఖ్యంగా ఇదే అండి, ఎక్కడ మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడ మీరు చిన్న చిన్న కోరికలు ఇలా తీసుకోవచ్చు, ఎంత అమౌంట్ మీకుందో ఓవరాల్గా, టోటల్ మీకున్న శాలరీలోంచి ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఆ లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకోవాలో దీంట్లో మనకి ఎక్సెల్ షీట్ ద్వారా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఐడియా జనరేట్ అవుతుంది అనమాట, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది. ఏదైనా సరే కోరికలు అన్లిమిటెడ్గా ఉంటే లాస్ట్గా దుఃఖాన్ని కలిగజేస్తాయండి. అవన్నీ కూడా మన శాలరీ తగ్గట్టే ఉంటే కనుక మనం అది డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కావాలి అని స్ట్రాంగ్ డిజైర్ కనుకుంటే దాని తగ్గట్టు, దాని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, దాని తగ్గట్టు మీరు
కొంత అమౌంట్ని ఎవ్రీ మంత్ పక్కన పెట్టుకోవడం ద్వారా ఆ గోల్స్ రీచ్ అవ్వచ్చు అనమాట. అది రిటైర్మెంటే కావచ్చు, కిడ్ ఎడ్యుకేషనే కావచ్చు, నీకు నచ్చిన కారే కావచ్చు, నీకు నచ్చిన అవుటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక లెస్ పెయిన్ తోటి ఫండ్ క్రియేట్ చేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వరకు చాలా మందికి ఏంటి అంటే కారు కొంటే నష్టపోతారనో, లేకపోతే కారు కొనడం అనేది కొంచెం భారంగా మారుతుంది, ఈఎంఐ అనేది మనకి ఉన్న అమౌంట్ని కాస్త తగ్గిస్తుంది అని చాలా మంది ఇలాంటి పెర్సెప్షన్లో ఉండిపోయారు. రైట్. మీరేమో ఇంకో పక్కన లేదు 10% వాడికి కట్టే బదులు 20% రివర్స్ నువ్వే తీసుకో అనే ఒక ఐడియాని అయితే ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఈవెన్ మీరు హౌస్ కొందాం అనుకుంటే ఇప్పుడు 50 లక్షలు ఇల్లు అనుకోండి, మీ దగ్గర 25 లాక్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టేసి మొత్తం ఈఎంఐ తీసుకోవచ్చు. అందుకని ఈఎంఐ తీసుకోవడం తప్పేం కాదండి. బట్ అంతకంటే డబల్ ప్రొడ్యూస్ చేసే చోట మీ అసెట్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకని ఏది తప్పు కాదండి. స్పెండింగ్ ఎప్పుడు తప్పేం కాదు, ఉన్నది ఒకటే జిందగీ. కోరికలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెచ్చుకుంటారు. కానీ అది మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉండాలి తప్ప లైఫ్ స్టైల్ దాటి మీ ఇన్కమ్ దాటి ఉండకూడదు. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో కార్ విషయం ఒక పక్కన అలా ఉంచితే చాలా మంది అన్నెసరీ ఈఎంఐలోకి వెళ్ళిపోతుంటారు. అంటే అన్నెసరీ ఈఎంఐ అవసరం లేకుండా, అంటే మనకి కొన్ని నెసెసిటీస్ అనేవి తప్పవు, కానీ కొన్నిట్లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఉన్న ప్లేస్లో ఈఎంఐని పెట్టే కంటే కూడా దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా మారిస్తే ఎలాంటి లాభాలు చూడొచ్చు అంటే డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 4 years ఈఎంఐ కట్టమన్నా కదా, నిజంగా 4 years తర్వాత మీరు కారు కొంటారని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఇక్కడ వెళ్తే పెరుగుతున్నప్పుడు చూసినోడు ఎవరు కూడా కారు కొనరండి. 50 years నుంచి ఇదే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇయర్లీ 20% వస్తుంది, వెళ్తే అలా గ్రో అవుతుంది. కారు కొనే బదులు ఇక్కడ కూర్చుంటే నీకు మీ 25 lakh నీకు ఇయర్లీ యావరేజ్ మీద 4 to 5 lakh ప్రొడ్యూస్ చేస్తారు జీవితకాలం తరతరాలు. అలాంటప్పుడు కారు జోలు పోరు. ఒకవేళ పోయినా సరే మేబీ చిన్న కారు తీసుకుంటారు దాని బదులు అనమాట. అలా ఒక పని పదే మనం చేయడం ద్వారా మన మైండ్ సెట్ అన్ని ట్యూన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. అండ్ అలాగే సార్ ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ వర్క్ షాప్ అనేది బడ్జెటింగ్ అనే ఒక అంశాన్ని కూడా మీరు టచ్ చేయబోతున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా అంటే అది ఎక్సెల్ షీట్ లో మనకు వచ్చే డేటాని ఎలా ట్రాక్ చేసుకోవాలి, డైలీ ఎక్స్పెండిచర్ ఎలా బయటకు వెళ్ళిపోతుంది అమౌంట్, ఎక్కడ తగ్గచ్చు, ఎక్కడ మనం దాన్ని ఫిల్ చేసుకోవాలనే దాని మీద ఎక్సెల్ షీట్ కూడా ఇస్తాం. కాబట్టి పార్టిసిపెంట్స్ ఐడియా జనరేట్ అవుతుంది, ఎవరి ఇన్కమ్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి అందరూ ఫేస్ చేసే ఒక ఇష్యూ, అంటే నేను ఒకప్పుడు ఫేస్ చేసిన ఇష్యూ బడ్జెటింగ్ లో ముఖ్యంగా ఈఎంఐలు, అన్నెసరీ ఈఎంఐలు వెళ్ళిపోయాయి సార్. రైట్. అండ్ ముఖ్యంగా ఆ ఈఎంఐలు అనే వాటి కాన్సెప్ట్ మీద కూడా త్వరలోనే మనం ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా. ఎక్కువ సార్లు ఏంటంటే మనీ అనేది బిహేవియర్ అండి, అది మన పర్సనల్ బిహేవియర్ అనమాట. సో సపోజ్ నాకు వచ్చే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రెండు ఒకేలాగా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఉండే హౌస్లో ఏమైనా తగ్గించుకోవచ్చు, ట్రై చేయండి. 3 bedroom ఉంటే 2 bedroom షిఫ్ట్ అవ్వండి, డబుల్ ఉంటే సింగిల్ బెడ్రూమ్ షిఫ్ట్ అవ్వండి, లేదా సిటీ హౌస్ మూవ్ అవ్వండి. మొత్తంగా దెర్ ఇస్ ఎ ప్లెంటీ ఆఫ్ వేస్ దేర్ వేర్ యూ కెన్ సేవ్ సమ్ మనీ. ఆ మనీని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ కి మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ బిల్డ్ చేయాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అది మీరు ఎంత త్వరగా అర్లీ స్టేజ్ లో ఆ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తారన్న దాన్ని బట్టేసి ఫర్దర్ మీ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. అందుకని లైఫ్ స్టైల్ స్టార్టింగ్ లో ఎవరు అప్డేట్ చేసుకోకూడదు, ఎంతకంత ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎవరైనా ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చిందంటే వెంటనే మనం అక్కడ చేంజెస్ చేయకుండా కాకుండా అదే లైఫ్ స్టైల్ లో కంటిన్యూ అవుతూ ఇన్కమ్ ని సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంచి వెహికల్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక బ్యాటిల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ కి ముందే ఒక 10 లక్షలు కనుక సేవ్ చేసి వాటిని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే జీవితం మొత్తం వచ్చిన శాలరీ ఖర్చు పెట్టుకున్నా సరే స్టిల్ రిటైర్మెంట్ కల్లా ఈజీగా ఒక 50 కోట్ల ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి డౌట్ ని క్లారిఫై చేసినందుకు. సో ముఖ్యంగా ఆడియన్స్ నేను ఇప్పుడు అడిగిన విధంగానే మీ లైఫ్లో మీకంటూ ఓన్ పర్సనల్ డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు వెబినార్ ఏదైతే జరగబోతుందో ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు బై కాలింగ్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి. టీమ్ని సంప్రదించడం ద్వారా కూడా మీరు ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.